మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎలాంటి పరిస్థితుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నామో తెలుసా? చెడ్డ సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం, చెడ్డ లోకంలో బ్రతుకుతూ ఉన్నాం, చెడుగా ఉన్నటువంటి వ్యక్తుల మధ్యన జీవిస్తూ ఉన్నాం. ఈ లోకం చెడిపోయింది, ఈ సమాజం చెడిపోయింది, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ చెడిపోయాయి. అలాంటి చెడిపోయినటువంటి లోకంలో నీవు నేను మనం జీవిస్తూ ఉన్నాం. ఈ దినాలు ఆలోచన చేసుకుంటూ ఉంటే, ఈ దినాలు ఏ దినాల్లో మీరు జీవిస్తూ ఉన్నారు అనేటువంటి ఆలోచన మీరు ఎప్పుడైనా చేసుకుంటే, ఈ దినాలు చివరి దినాలుగా పరిగణించబడుతూ ఉన్నాయి. ఈ దినాలు చివరి దినాలు అత్యంత ఘోరమైన, అత్యంత ప్రమాదకరమైన, అత్యంత దౌర్భాగ్యమైనటువంటి, ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో, ప్రమాదకరమైనటువంటి రోజుల్లో, యుగ సమాప్తిలో, యుగ అంతములో చివరి దినాల్లో మనం వచ్చాం. చివరి దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఈ దినాలన్నీ కూడా చెడిపోయాయి. మనం చివరి దినాల్లో బ్రతుకుతూ ఉన్నాం. ఆలోచన చేయండి. చివరి దినాలు మనం బ్రతుకుతున్నది. ఎందుకు ఈ మాట అంటున్నాను తెలుసా? చివరి దినాలకి సంబంధించినటువంటి వర్తమానం ఇది. యుగ సమాప్తికి దగ్గరవుతున్నటువంటి పరిస్థితుల్లో వినబడుతున్నటువంటి వర్తమానం ఇది. సూచనలు అనేకమైనటువంటివి కనిపిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఒలీవ కొండలో ఉన్నారు, ఆ యొక్క వనంలో ఉన్నారు. ఆయన ఏకాంతంగా ఉండడం బట్టి ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ఆయన శిష్యులు యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూద్దాం. దాన్ని బట్టి మనం ఎలాంటి దినాల్లో బ్రతుకుతున్నాము అనేటువంటి విషయం సుస్పష్టంగా మనకి అర్థమవుతూ ఉంటుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం నుండి పరిశీలన చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం. నేను చదువుతున్నాను, వినండి. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడను ఈ యుగ సమాప్తికి సూచనలు ఏవి? ఏమడుగుతున్నారు ఇక్కడ? సైన్స్ అంటాం, అంటే సూచనలు అడుగుతూ ఉన్నారు. ఆయన చెప్తున్నటువంటి సూచనలు చూద్దాం. యేసు వారితో ఇట్లనను, ఎవడు మిమ్మును మోసపరచకుండా చూచుకొనండి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. మొదటి సైన్, మొదటి సూచన, ఈ అంత్యకాల దినముల్లో మొదటి సూచన ఏంటి అనంటే, మీరు అనేక మంది చేత మోసగించబడుదురు. నేనే క్రీస్తునని అబద్ధ ప్రవక్తలు మీ ముందుకు వస్తారు, నేనే క్రీస్తును అని నమ్మిస్తారు, వారు మిమ్మల్ని మోసం చేస్తారు. ఇది మొదటి సూచన. ఆలోచన చేయండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితులన్నీ కూడా అవే. ఈరోజు సేవకులు అనబడుతున్నటువంటి వారు, సో కాల్డ్ సేవకులు అనబడుతున్నటువంటి వారు, మీరు గొప్పగా ఎంచబడుతున్నటువంటి సేవకులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబద్ధ ప్రవక్తలుగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను అని అంటే, ఈ లోకంలో, ఈ సమాజంలో సేవ చేస్తుంది ఎవడైనా కూడా దేనికి చేస్తున్నాడు? ఉచితంగా సేవ చేస్తున్నాడా? దేవుని నిమిత్తమై సేవ చేస్తున్నాడా? దేవుని యొక్క గొప్ప మహిమ పొంది సేవ చేస్తున్నాడా? దేవుని యొక్క గొప్ప అగ్నితో సేవ చేస్తున్నాడంటే లేదు. ఈ లోకంలో, ఈ సమాజంలో ప్రస్తుతం పెద్ద పెద్ద బడా సేవకులుగా ఉంటున్నటువంటి వారు ఎందుకు సేవ చేస్తున్నారు అని అంటే, దాని వెనకాల డబ్బు మహత్యం ఉంది, డబ్బు మహత్యం ఉంది, వ్యామోహం. డబ్బు అంటే వ్యామోహం, ధన సమృద్ధి కలిగి జీవిస్తూ ఉన్నారు. ఈ సమాజంలో మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ గొప్ప ధనవంతులుగా ఎవరున్నారయ్యా అంటే దేవుని సేవకులే ఉన్నారు, దేవుని సేవకులే ఉన్నారు. వారు మిమ్మల్ని ఏ విధంగా మోసం చేస్తున్నారో తెలుసా? అయ్యా, నేను అనాథ శరణాలయం పెట్టానండి, నేను పిల్లలకి శరణాలయం పెట్టానండి, నేను ఈ కార్యక్రమం చేస్తున్నానండి, ఆ కార్యక్రమం చేస్తున్నానండి, నేను ఎంతమందికి సహాయం చేస్తున్నానండి, లేకపోతే మీరు చచ్చిపోతే మీకు శవపేటకి ఇస్తానండి, మీకు బర్త్డే అయితే కేక్ పట్టుకొచ్చేస్తానండి అని చెప్తున్నటువంటి సేవకులు లేరు. మీరు ఎంత ఇస్తే మీ బదులు నేను సాయం చేస్తాను అనేటువంటి వాళ్ళు లేరు.
ఇలాంటి వాళ్ళందరూ ఎవరండి? ఇలాంటి వాళ్ళందరూ ఎవరు అని అంటే విశ్వాసులను మోసం చేస్తున్నటువంటి అబద్ధ ప్రవక్తలు. విశ్వాసులను మోసం చేస్తున్నారు. విశ్వాసులు ఎందుకు మోసపోతున్నారు అని అంటే అంధ భక్తి కలిగి జీవిస్తామన్నారు కాబట్టి, విశ్వాసహీనులుగా అయిపోతున్నారు కాబట్టి, మనుషుల యొక్క ముఖం చూస్తున్నారు కాబట్టి, దేవుణ్ణి చూడలేదు కాబట్టి, మనుషుల్ని దేవుణ్ణి చేసి పెట్టారు కాబట్టి మనుషుడు మోసపోతున్నాడు. ప్రతి విశ్వాసి మోసపోతున్నాడు. ఈరోజు అలాంటి కబంధ హస్తాలలో అనేక మంది విశ్వాసులు కొనసాగుతూ ఉన్నారు. నేను ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఆశీర్వాదం, నేను ఇక్కడ ఇస్తే వీళ్ళకి ఆశీర్వాదం, నేను ఇక్కడ ఇస్తే నాకు ఆశీర్వాదం అని మీరు డబ్బులు పంచుతున్నటువంటి వారు లేరా? సహాయం చేస్తున్నటువంటి వారు లేరా? పెద్ద పెద్ద దైవజనులను, పెద్ద పెద్ద ప్రవక్తలు అనబడుతున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నటువంటి వారు లేరా? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? మీరు అంధవిశ్వాసులా, అంధ భక్తులా? మీరు కళ్ళు తెరవకపోతే నాశనానికి వెళ్ళిపోతారు. జాగ్రత్త. మీరు అంత్యకాల దినాల్లో ఉన్నారు, అంతంలో ఉన్నారు, యుగ సమాప్తిలో ఉన్నారు. ఎలాంటి వాళ్ళు కోకొల్లో వస్తారు. మీరు వెంబడిస్తుంది ఎవరిని? మీరు వెంబడిస్తుంది ఎవరిని? ఎలాంటి వారిని వెంబడిస్తూ ఉన్నారు? మీరు ఎలాంటి వారిని వెంబడిస్తూ ఉన్నారు? నిజాయితీగా యథార్థంగా పరిచర్య చేసేవాడి వెనకాల నిలబడతా ఉన్నారా? యథార్థంగా రూపాయి కూడా ఆశించకుండా మీ ముందుకు వచ్చి చెప్తా ఉంటే వినడానికి కూడా బద్ధకం. వినడానికి మీకు బద్ధకం. మీకు ఒకటి చెప్పనా? ఇదే వాక్యం నేను బయట చెప్తే నాకు ఎంత వస్తుందో తెలుసా? దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారా? కానీ ఇది మీకు ఫ్రీగా వస్తుంది కదా, అందుకని విలువ లేదు. విలువ లేని చోట దేవుని మాటలను నిలబడ. ఎవరిని వెంబడిస్తా ఉన్నా? యథార్థంగా పరిచర్య చేసే వాళ్ళు చాలా కొద్దిమందే. అలాంటి వారిని వెంబడిస్తున్నారా? అబద్ధ ప్రవక్తలుగా ఈ లోకంలో గొప్ప గొప్ప సేవకులుగా చలామణి అవుతున్నటువంటి వారిని ప్రోత్సహిస్తున్నారా? మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. మీ ఆలోచనకు వదిలేస్తున్నాను. అలాంటి వారు అనేక మంది వస్తారు. అలాంటి వారి చేతిలో మోసపోతే మీరు అంత్య దినాల్లో కష్టాలు ఎదుర్కొనడం చాలా సులువు. కష్టాలను ఎదుర్కొంటారు.